ఈ ప్రపంచంలో ఇంత ఆనందం ఉందని నాకిప్పుడే తెలిసింది మేఘమాల. నిజమైన ఆనందానికి అర్థం తెలిసింది. ఇంత ఆనందానికి సగం కారణం నా బుట్ట బొమ్మ అయితే మిగతా సగం ఎవరో తెలుసా? నువ్వు. నాపై నీ కోపం పోయిందా చైత్ర? నువ్వు కోరుకునే వాడితో నీ పెళ్లి జరిగినందుకు ఎప్పటికైనా నీకు సంతోషంగా ఉందా? ప్రేమించే భర్త, కోరుకున్న జీవితం, దేనికి లోట్లేని ఇల్లు, ఇంతకన్నా ఏం కావాలో చెప్పు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు కూడా కదా? అవునన్నయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. నీ బాధ్యతగా నన్ను ఒక ఇంటి దాన్ని చేశావు. ఇక నీ గురించి ఆలోచించుకో. ఇన్నాళ్ళు మనం దేని గురించి ఆరాటపడ్డామో అది జరిగిపోయింది. నువ్వేంటన్నది మిగిలిపోయింది. అమ్మ దగ్గరికి వెళ్ళు. నువ్వే తన కొడుకువని అమ్మతో చెప్పే. అమ్మతోనే ఉండు. అమ్మని బాగా చూసుకో. ఇక అమ్మకి అన్నీ నువ్వే. ఇన్నాళ్ళు అమ్మని నేను చూసుకున్నాను. ఇప్పుడు నా స్థానంలోకి నువ్వు రావాలి. అమ్మకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. నీ నీడలో అమ్మ ప్రశాంతంగా ఉండాలి. నేను ఆల్రెడీ అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చానమ్మా. నేను ఇక్కడికి తీసుకొచ్చానని అమ్మ నాపై చాలా కోపంగా ఉంది. నేనేం చెప్పినా వినేలా లేదు. నేను నీ జీవితం నాశనం చేశానని, గౌరీ బావ చెడ్డవాడని, బావ వాళ్ళ అత్త మనపై పగపట్టిందని ఏదేదో చెప్తుంది. అందుకే అమ్మకు నేనే తన కొడుకునని చెప్పలేకపోయాను. నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిసాక తన కోపం తగ్గిపోతుంది. నేను నీ భవిష్యత్తు నాశనం చేయలేదని అమ్మకు అర్థం అవుతుంది. అప్పుడు చెప్తానా నేనే నీ కొడుకునని. నేను నీ తోడబుట్టినవాణ్ణి కాబట్టే నీ జీవితాన్ని ఆనందమయం చేశానని అప్పుడు చెప్తానా. నేను రిషిలా సవత అన్నయ్యను కాను, సొంత అన్నయ్యను అని. అంతే కదరా? అవునన్నయ్య. ఏంట్రా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు, అన్నయ్యగా నువ్వు చాలా కరెక్ట్. నా ప్రేమే రాంగ్. నేను తప్పుడు మనిషిని ప్రేమించాను. ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చాయమ్మా. ఈ రోజులు ఇలాగే శాశ్వతం కావాలి. నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలి. ఓకేనా? Trying to reach is currently switched off. Trying to reach is currently switched off. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్. ఏమైంది బుట్టబొమ్మ నీకు? మనం కలిసి అప్పుడే 24 hours అయింది తెలుసా? మళ్ళీ ఇప్పటిదాకా ఒక్క మెసేజ్ లేదు, ఒక్క కాల్ లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్. ఏమైంది? హలో బుట్టబొమ్మ. హాయ్ రిషి, గుడ్ ఈవినింగ్. వాట్ హ్యాపెన్ టు యూ? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. యునో మనం మీట్ అయ్యి 1 day అయింది. ఐ నో హీరో, నిన్న ఇదే టైంలో మనం మీట్ అయ్యాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? యాజ్ యూ విష్. నువ్వెప్పుడంటే అప్పుడే. ఇప్పుడే కలుద్దామా? షూర్. ఎక్కడా? ఒకసారి నీ రూమ్ విండో ఓపెన్ చేయి. ఎందుకు? ముందు ఓపెన్ చేసి చూడు హీరో.
ఇట్ రిషి? చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఒకసారి కిందకి రా. ఇప్పుడే వస్తున్నాను. ఇదేంటి ఈ టైంలో ఎంత జోష్గా హీరో ఎక్కడికి వెళ్తున్నాడు? బుట్టుబొమ్మ, బుట్టుబొమ్మ, ఏంటిదంతా? నీకేమనిపిస్తుంది? చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నీకా థ్రిల్ ఇవ్వాలనే ఇదంతా అరేంజ్ చేశాను. మనం కలిసిన ప్రతిసారి ఇలాంటి అందమైన అనుభవం ఉండాలని చేశాను. అందుకే ముందుగా నీకేం చెప్పకూడదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఐమ్ సారీ. అయ్యో, డోంట్ బీ సారీ. సర్ప్రైజ్ చేసావుగా, ఇంప్రెస్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ రిషి. లైఫ్ లాంగ్ నిన్ను ఇలాగే ఇంప్రెస్ చేస్తాను. ప్రతి అడుగున ఇలాంటి అందమైన అనుభవాలను పేరుస్తాను. ప్రతిరోజు థ్రిల్లింగ్ గా సర్ప్రైజ్ చేస్తాను. నా లవ్ ఇలాగే ఉంటుంది రిషి. థ్యాంక్ యూ బుట్టుబొమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మనం కలిసి 1 డే అయింది. మరి మొదటి రోజుని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందామా? ష్యూర్. ప్లీజ్. వావ్. చూడ్డానికి మోడర్న్ గా ఉన్నావు. నీకింత పోయిటిక్ ఫీలింగ్స్ ఎలా వచ్చాయి? నిజం చెప్పనా, నాకు ఇన్స్పిరేషన్ నువ్వే రిషి. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అని అనుక్షణం థింక్ చేస్తాను. నీ లైఫ్ ని బ్యూటిఫుల్ చేయడానికి నేనేదైనా చేస్తాను రిషి. నేనంటే నీకెందుకింత ప్రేమ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. నేను చాలా లక్కీ బుట్టుబొమ్మ. నువ్వు అలా అనడం నా లక్. త్వరలోనే నిన్ను మా ఇంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాను. నీ ఇష్టం. ఆ తర్వాత వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత రేపు జరగబోయే దాని గురించి ఆలోచించడం కాదు, ఈ క్షణం జరిగిన దాన్ని ఆస్వాదించు రిషి. వెళ్ళొస్తాను. చెప్తా దీని సంగతి. మళ్ళీ ఎప్పుడు? నువ్వు కోరుకున్నప్పుడు. ఇలాగే ఇంకో సర్ప్రైజ్ తో థ్రిల్ చేయడానికి వస్తాను. గుడ్ నైట్. బాయ్ బాయ్. డ్రైవర్.
పోయిందది? హాయ్ మేఘమాల. ఎందుకు కష్టపడి నన్ను చేస్తున్నావు? నువ్వు కోరుకుంటే నేనే నీ ముందుకు వస్తాను కదా. ఎవరే నువ్వు? అదేంటి మేఘ, నేను నీ ఫ్రెండ్ని. నువ్వు నా ఫ్రెండ్ వెంటే? మరి నేను నీ ఫ్రెండ్ కాకపోతే నువ్వెందుకు నాకు హెల్ప్ చేసావు? నాకు రిషికి మధ్య వారధిగా ఉండి ప్రేమ రాయబారాన్ని ఎందుకు నడిపావు? ఈ బుట్టబొమ్మ రిషిని కలుసుకునేలా ఎందుకు చేసావు? కాబట్టి నువ్వు నా ఫ్రెండ్వి. బుట్టబొమ్మని నేను, నువ్వు ఫేక్ బుట్టబొమ్మవి. కుట్రతో నా స్థానంలోకి వచ్చిన మోసగత్తివి. ఏం మాట్లాడుతున్నావు మేఘ? నువ్వు మేఘమాలవి, డాన్సర్వి. గతి లేక రిషి ఇంట్లో అడుక్కు తినేదానికి ఎక్కువ, పని మనిషికి తక్కువగా బతుకుతున్నదానివి. చంపేస్తాను. నాటకాలు ఆడకుండా మర్యాదగా నువ్వెవరో చెప్పు. ఏ దురుద్దేశంతో రిషికి దగ్గర అవ్వాలనుకుంటున్నావు? నువ్వే ఉద్దేశంతో బుట్టబొమ్మ నాటకాన్ని మొదలు పెట్టావు. ఏయ్, నేను నాటకాలు ఆడవేంటే? నువ్వే నాటకాలు ఆడుతున్నావు. నీ మోసం నేను బయట పెడతాను. అవునే, నేను ఫేక్ బుట్టబొమ్మనే. అయితే ఏంటిప్పుడు? నా మోసాన్ని ఎలా బయట పెడతావు? హ, వెంటనే వెళ్ళి రిషికి చెప్తాను. వెళ్ళి చెప్పు. నిజమైన బుట్టబొమ్మవి నువ్వే అనటానికి నీ దగ్గర ఏ సాక్ష్యమూ లేదు. నా అంతటి నేనే ఫేక్ అని చెప్తే తప్ప రిషి నన్ను అనుమానించడు. నేనెలాగో చెప్పను. సాక్ష్యాలు లేకుండా నువ్వేం చెప్పినా రిషి నమ్మడు. మరి ఇంకెలా మేఘమాల? నేనూర్కే బుట్టబొమ్మగా మారలేదే. నీ దగ్గరున్న సాక్ష్యాలు, నీ జ్ఞాపకాలు అన్నీ నీకు తెలియకుండా దోచేసి చాలా పకడ్బందీగా నీ స్థానంలోకి వచ్చానే. నేనే బుట్టబొమ్మని రిషి ఫిక్స్ అయిపోయాడే. మా మధ్య 2 మీటింగ్లు కూడా అయిపోయాయి. రేపో ఎల్లుండో నన్ను తన ఇంట్లో కూడా పరిచయం చేస్తానన్నాడు. ఏయ్, నేను రిషిని ప్రేమించింది నీలాంటి మోసగత్త చేతుల్లో పెట్టడానికి కాదే. హ, నీ నుంచి నా రిషిని నేనే కాపాడుకుంటాను. నిజమైన బుట్టబొమ్మను నేనే అని రిషిని ఒప్పించి నిన్ను తన్ని తరిమేలా చేస్తాను. సభాష్, నీ ఛాలెంజ్ నాకు నచ్చిందే. చేతనైతే నేను ఫేక్ అని ప్రూవ్ చెయ్యి. ముందు నేనెవరో తెలుసుకో. నీ బతుకు తెల్లారకుండా చూసుకో.
నేను చాలా చెప్పి చూసా. ఎంత చెప్పినా అది అన్నం తినదంట. తినకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయమనో, అలాగే ఆకలితో చామనో. పీడ విరగడవుతుంది. అది చస్తే మన అమ్ముల పొదిలో ఉన్న ఒక ఆయుధం పోతుందిరా. అది బతకాలి. అప్పుడే మన బతుకు మరింత బాగుంటుంది. ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తామత్తా? గుర్రాన్ని చెరువుదాకా తీసుకెళ్లగలం గాని బలవంతంగా నీళ్లు తాగించలేము కదా. వినే వరకు చెప్పాలి, తాగే వరకు తలని ఒత్తి పట్టాలి. ఆఫ్టర్ ఆల్ మనిషే కదా అది. మాట వెనక చస్తుందా? కర్ర విరక్కూడదు, మనిషి చావకూడదు. ఇలాంటప్పుడే లౌక్యం ప్రదర్శించాలి. అప్పుడే మనం అనుకున్న పని సక్రమంగా జరుగుతుంది. దాన్ని చంపితే మాత్రం వచ్చిన నష్టం ఏంటత్తా? అవునత్తా, వాళ్ళని చావు దెబ్బ తీసినట్టుంటుంది. ఈ పగకి కాస్తైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనిషిని చంపితే పగ తీరదు. బతికుండగా చావుని చూపిస్తే అప్పుడే ఆ మనిషి పడే పెయిన్ చూసి పగ చల్లారడం మొదలవుతుంది. ఇదంతా పాత పద్ధతత. డైరెక్ట్ గా చంపడం బెటర్. రాయోగి, ఎలా ఉన్నావు? ఎవరిని చంపాలనుకుంటున్నారు? చెప్పండి, చంపడం ఏంటి? ఆ, ఏముంది బాబు, మీ చెల్లెలి నిర్వాకానికి మా వాడు నరకం చూస్తున్నాడు. అందుకే దానికంటే నన్ను చంపేయండంటూ బాధపడుతున్నాడు. ఏమైంది బావా? కొత్తగా పెళ్ళైంది కదా, చిన్న చిన్న ఆలకలు, గిల్లి కజ్జాలు అంటూ ఏవో ఉంటాయి కదా. మీ బావకు చెల్లెలికి మధ్య పడక గదిలో ఏదో ప్రణయ కలహం వచ్చినట్టుంది. ఇద్దరూ కలిసి ఆ కోపాన్ని మా మీద చూపిస్తున్నారు. అత్త బాగానే కవర్ చేస్తుంది. మా ఇంట్లో అయితే ఇలా జరిగేదా? మా అమ్మ అన్నయ్య ఇలా చేసేవారు కాదు అని అలిగి అన్నం తినకుండా కూర్చుంది. తను తినలేదని వీడు తినలేదు. వీడు తినకపోతే మేం తినగలమా? అందుకే ఇంటిల్లిపాది పస్తులున్నాం. ఇది బాబు, నువ్వు విన్న పస్తులతో చస్తున్న మా కథ. అయ్యో సారీ ఆంటీ, చైత్ర చిన్నపిల్ల, మీరేం అనుకోకండి. అనుకుని ఆరళ్లు పెట్టడానికి నేను చైత్రకి అత్తని కాదు బాబు, అమ్మలాంటి దాన్ని. నువ్వన్నట్టు చైత్ర ఇంకా చిన్నపిల్లే. తనకు పుట్టింటికి అత్తింటికి తేడా తెలియడం లేదు. నేను చెప్తానంటే. మేమెంత చెప్పినా చైత్ర భోంచేయలేదు. నువ్వైనా కాస్త నచ్చచెప్పి కిందకి తీసుకొచ్చి 4 ముద్దలు తినిపించు బాబు. పాపం ఎంతసేపని పస్తుంటుంది. ఇప్పుడే తీసుకొస్తానా? భలే కవర్ చేసేవత్తా. బాగా మేనేజ్ చేసేవత్తా. ఇక నువ్వు చెయ్యాల్సిందొకటుంది. ఏంటత్తా? నీ పెళ్ళాన్ని చంపుతానన్నావు కదా, అదేదో దాని అన్న చేతులతో దాన్ని చంపేలా చేశావనుకో, ఇదన్నట్టు కాస్తైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. అర్థమైందత్త. అన్నం తినిపించడానికి అన్నగాడు చెల్లెల్ని కిందకి తీసుకొస్తాడు. ఈలోగా తినే అన్నంలో మనం విషం కలిపితే ఆ అన్నాన్ని వాడు తన చేతులతో దానికి తినిపిస్తాడు. అది చేస్తుంది. అంతేగా? ఆలస్యం ఎందుకు, వెళ్ళు. చైత్ర, అన్నయ్య
చైత్ర, ఏంటమ్మా ఇది? నువ్వు బావ మీద అలగడమేంటి? భోంచేయకపోవడం ఏంటి? తప్పు కదా? అయినా పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు వేరమ్మా. నువ్వింకా అదృష్టవంతురాలివి. చాలా మంది ఆడపిల్లలకు అత్తిల్లు నరకం.